వెల్కమ్ టు కలగూరగప్ప. ఇవాళ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. గాయత్రి ఈషా నుంచి రిటర్న్ వస్తుంది. అంటే సాధనాపాద కోర్స్ ఏదైతే 7 months కోర్స్ ఏదైతే ఉందో జస్ట్ 2 months అయిపోయింది అంతే. తన హెల్త్ దానివల్ల రిటర్న్ రావాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది మొత్తానికి పోయిందంటే యూకేలో ఉన్నప్పుడు ఫుడ్ సరిగ్గా తీసుకోలేదు, అక్కడ ప్రాబ్లం వచ్చింది, హెల్త్ ఇష్యూ. ఇక్కడికి వచ్చినాక రాగానే 10 days గ్యాప్లో మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ చాలా మెడికేషన్ కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చింది, ట్రీట్మెంట్ అయిపోయింది, వెళ్ళింది. కానీ ఏమైందంటే ఇక్కడ నుంచి మనం చిన్న ప్రాబ్లం ఉంది, సాల్వ్ అయిపోయింది కదా. బట్ తన బాడీ అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే సైక్లింగ్ చేసింది అనమాట. సైక్లింగ్ చేసింది అండ్ సేమ్ టైం మెన్స్ట్రల్ టైంలో కొంచెం ఇబ్బంది అయింది తనకు. సో బాగా వీక్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆ సైక్లింగ్ చేసిన టైంలో కొంచెం మళ్ళీ ఆ కుత్తు జారడం అనేది ఉంటుంది కదా, నరువు ట్విస్ట్ అయిందన్న, కొంచెం మళ్ళీ పెయిన్ ఇదైందనమాట. సో దానికి చక్రసిద్ధ వాళ్ళు ఏం చెప్పారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకు రెస్ట్ కావాలా, చేయంగానే కాదు, తను మామూలుగా రెగ్యులర్ పర్సన్ ఎవరైనా సరే కొంచెం సెట్ అయిపోతుంది. కానీ తన బాడీ అసలు ఇమ్యూనిటీ సిస్టమే మొత్తం పోయింది. ఫుడ్ సరిగ్గా లేదు, 1 yearగా అసలు న్యూట్రిషన్ ఫుడ్ లేదు. అక్కడ ఏదో చెత్త తిన్నది, ఇక్కడ వచ్చినాక మళ్ళీ వెళ్ళిపోయింది. సో దానివల్ల తనకి ఇదవుతుంది. జస్ట్ ఒక 15 days 20 days జస్ట్ ఇంట్లో ఉండి రెస్ట్ ఉండి మంచిగా తింటే సరిపోద్ది తనకి, ఇంకే ట్రీట్మెంట్ అక్కర్లేదని చెప్పారు. అండ్ దానివల్ల ఇంకెందుకు అనిపించింది, అసలు ఇష్టం లేకుండా పోయింది. సరే ఒక కోర్సులో జాయిన్ అయింది, కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాం. కానీ తనకెందుకు అనీజీగా ఉంది. ఇంకా పెయిన్తో నా మనసుకి ఇష్టం లేకుండా, హెల్తీగా లేకుండా అక్కడ ఉండడం బాగా ఉండదు అనిపించింది మాకు కూడా. సరే వచ్చేసేయమని చెప్పాం. మెడికల్ బ్యాక్గ్రౌండ్ మీద వచ్చేసింది అనమాట. బట్ మళ్ళీ తను ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడు తను వెళ్ళొచ్చు, ఎందుకంటే రీజన్ అనేది పర్ఫెక్ట్ రీజన్ కాబట్టి అంత ఇబ్బంది ఉంటుందని చెప్పారనమాట. అది విషయం ఓకేనా. సో ఇప్పుడు ఏమైందంటే సీక్రెట్ చెప్తాను. సో చిన్నికి అస్సలు తెలియదు. సర్ప్రైజ్గా నిన్నటి నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నాం అనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్దాం చిన్న, ఎవరో ఫ్రెండ్స్ వస్తున్నారు, మా ఫ్రెండ్స్ వస్తున్నారు, జస్ట్ రిసీవ్ చేసుకోవాలా అని చెప్పినాము, కథలు చెప్పినాం అనమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పోయాక రిసీవ్ చేసుకుంటూ వాళ్ళ అక్క వస్తే ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చు చూద్దాం. ఓకేనా. ఇటు ఇంత బ్రైట్గా వస్తుందా నీది? అది బాగాలేదు. నీది ఎంత బాగా వస్తుందో. 12 నుంచి 16 చేయాలి. అంతే, అట్లాంటివి పోతాయి, ఇంత తిండి పోదు. Did you guys thank me?
I see pigeon can just when you can. I know. Thank you. They pranked me. Oh my god. No. Vanda ista tavarta. Konjam viral undi. You can even hear her voice. సర్ప్రైజ్ ఎట్లుంది కానీ ఎక్స్పెక్ట్ చేసావా That I'll be back before your birthday. Wait, what? You're fully here? You're gonna be here for my birthday. Yeah. Oh no! I think I can actually. I think I can do it as honest. And I think he got it. Maybe he will try about this one. That's why you were recording this. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా We are one of the things. First I was thinking was you come on London. Second, I shouldn't tell you. So then I thought, oh, I get her for you and the surprise and I thought I was going to come home so you care. And now ఏం అడిగిన్నే ఏం అడిగినా నువ్వు నిన్న రాత్రి తెలిసి మళ్ళీ నువ్వు కావాలని ప్రాంక్ చేయడానికి నిన్న రాత్రి అక్క కాల్ చేసింది అడిగినావు. చిన్న సౌండ్ తీసి దీర్ఘాలు తీసుకుంటూ అడిగింది కదా. అయ్యో చిన్ని అక్క కాల్ చేసిందా? అయ్యో మళ్ళీ చేసింది. అట్లా చిన్నికి ఫుల్ సర్ప్రైజ్ చేసుకొని కొంచెం కూడా హింట్ లేకుండా అక్కని తీసుకొని వచ్చినాం అనమాట. హ్యాపీ అట్లాంటి సర్ప్రైజ్ కూడా ఇస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదంట. హైడింగ్లో నేను గుడ్ కాదు నాకు తెలుసు, నాకేం హైడింగ్ చేయడానికి రాదు కానీ ప్రాంకింగ్ అది కూడా రాదు. బట్ ఈరోజు సిన్సియర్గా సీరియస్గా ఇష్టం, ఇంక్లూడింగ్ విత్ అక్క. ఎయిర్పోర్ట్కి వచ్చాక అక్క 2 సార్లు కాల్ చేశాను. యూ డోంట్ నో దట్స్ ఎ బర్త్డే గిఫ్ట్ ఫర్ యు. డోంట్ ఆస్క్ ఎనీ మోర్ గిఫ్ట్స్. సూయింగ్ మిషన్ కావాలంట బర్త్డేకు. ఏం గిఫ్ట్ కావాలంటే సూయింగ్ మిషన్ కావాలంట. సో ఇట్లాంటి కోరిక కోరే కూతురు పుట్టినందుకు చాలా గర్విస్తూ మా ఆవిడ గుండె బరువు అయిపోయి భారం ఎక్కి మొత్తం మీద హ్యాపీ అనిపించింది. అంటే ఇల్లు కట్టేటప్పుడు ఒక దగ్గర పాయింట్ పెట్టిన అనమాట, ఇక్కడ ఒక సూయింగ్ మిషన్ కావాలని. సో ఇప్పుడు ఆ ప్లేస్ ఫుల్ అయిపోయింది. నాకు ప్యాంట్లకి కింద కుట్లు పోతాయి, బట్టలు నాకు టైట్ చేయాల్సింది. టైట్ చేయాలా? అన్ని కుట్టు లేదు నువ్వే కొంచెం లావుగా అయితే సరిపోతుంది. అవసరమా మాకు సన్నగా చేసుడు కుట్లేసుడు? ఈజియర్ దాన్ కుట్లేసుడు. అంతేనా? ఏం చూపిస్తున్నావే? థ్యాంక్ యూ, బాయ్, ధన్యవాదాలు. ఇది విషయం. ఓకేనా? బాయ్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. వినబడ్డది అసలు, అయినా సరే అంతే. హలో సార్ చెప్పొచ్చు కదా. ఓన్లీ వన్ టేక్. వన్ టేక్ అంట. Single take Bye. artist. Yes.